ప్రజాపాలన వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన పేరుతో సర్కార్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటించనున్నారు. అక్కడ 1000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పాకాల నర్సంపేట రోడ్లోని మెడికల్ కాలేజ్ దగ్గర మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాపాలన సభ జరగనుంది. అక్కడే సామూహిక శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే మాధవరెడ్డి సభాస్థలిని పరిశీలించారు. సభా వేదిక, సభా మైదానం ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. వాహనాల పార్కింగ్ కి ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రం లోపల ఈరోజు సరిగ్గా 1:15 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేటకు చేరుకుంటారు. ఆ తర్వాత 2 గంటలకి సభాస్థలిలో ఉన్నటువంటి బహిరంగ సభ వేదిక నుంచి ఆయన ప్రసంగించనున్నటువంటి పరిస్థితి ఉంది. గంటన్నరకు పైగా వరంగల్ జిల్లా నర్సంపేట లోపల ఆయన పర్యటన కొనసాగుతుంది. దాదాపు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలతోటి ఆ తర్వాత బహిరంగ సభ ఏదైతుందో బహిరంగ సభ వేదిక నుంచి ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కనీసం నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టనీయకుండా మాధవ్ రెడ్డి కట్టడి చేశారు. అప్పటి నుంచి ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు మొన్నటి వరకు కూడా కంటిన్యూ అయ్యాయి. ఆయనకు మాధవ్ రెడ్డి సంబంధించినటువంటి తల్లి మృతి చెందేంత వరకు కూడా రేవంత్ రెడ్డి తోటి మాధవ్ రెడ్డి డి అంటే డి అంటూ తనకు సంబంధించినటువంటి అభిప్రాయ భేదాలను కొనసాగిస్తూ వచ్చారు. ఎప్పుడైతే తన తల్లి మృతి చెందిందో ఆ పరామర్శకు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నర్సంపేట లోపల భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభ నేపథ్యం లోపల అంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అందరికి సంబంధించినటువంటి ఫోకస్ కూడా నర్సంపేటకు సంబంధించినటువంటి బహిరంగ సభ మీద పడ్డది. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లోపల వరంగల్ జిల్లా మీద ప్రభావం చూపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ మాధవరెడ్డి నేతృత్వం లోపల ఈ బహిరంగ సభకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా బందోబస్తు నేపథ్యం లోపల వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడికి కూడా ట్రాఫిక్ సంబంధించి చర్యలు తీసుకున్నారు. అంటే వాహనాల మళ్లింపుకు సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నారు. దాదాపు 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ కు సంబంధించినటువంటి స్కూల్ కు సంబంధించినటువంటి ఇనాగ్రేషన్, అదేవిధంగా 228 కోట్లతోటి మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన, అదేవిధంగా 228 కోట్లతోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంటే రోడ్ల అభివృద్ధికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, 150 కోట్లతోటి మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన, 25 కోట్లతోటి నర్సింగ్ కళాశాల, అదేవిధంగా 20 కోట్లతోటి విలీన గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఇప్పటి వరకు వరంగల్ అదేవిధంగా నర్సంపేటకి డబుల్ రోడ్ మాత్రమే ఉంది. దాన్ని 4 లైన్ రోడ్డుగా విస్తరించేటువంటి పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు 165 కోట్లతోటి 4 లైన్ రోడ్డుకు సంబంధించి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. నర్సంపేట నుంచి అటు కేసముద్రం కావచ్చు, నర్సంపేట నుంచి మహిబాద్ కావచ్చు, నర్సంపేట నుంచి ములుగు కావచ్చు, నర్సంపేట నుంచి మొత్తం నెక్కొండ, నర్సంపేట నుంచి వరంగల్, ఈ రకంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ, 4 లైన్ కనెక్టివిటీ కొన్ని చోట్ల, డబుల్ లైన్ కనెక్టివిటీ కొన్ని చోట్ల ఉండే విధంగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి మాధవ్ రెడ్డి తనకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రగతి నివేదన ఏదైతే ఉందో ముఖ్యమంత్రికి నివేదించడం అనేది జరిగింది. ఆ నేపథ్యం లోపలనే ఈరోజు మాధవ్ రెడ్డి విజ్ఞాపన మేరకు రేవంత్ రెడ్డి నర్సంపేట భారీ బహిరంగ సభలోనే మాధవ్ రెడ్డికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలకు ఆయన ఓకే చెప్పేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 1000 కోట్ల పనులకు సంబంధించిన
సంబంధించినటువంటి ప్రతిపాదనను ముందు పెట్టడం, ముఖ్యమంత్రి ముందు పెట్టడం, అది ఈ రోజు బహిరంగ సభలో ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని పనులకు శంకుస్థాపన కూడా చేయనున్నారు. అయితే మొత్తం మీద రాజకీయంగా మాత్రం ఒక హాట్ టాపిక్ అయితే కొనసాగుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే రేవంత్ రెడ్డి అదేవిధంగా మాధవ్ రెడ్డి ఈ సభాస్థలి లోపల సుదీర్ఘ కాలం తర్వాత వీళ్ళిద్దరూ ఒకే వేదికను పంచుకోవడం, ఆ తర్వాత ఆ వేదిక మీద రాజకీయ వేదిక మీద వీళ్ళిద్దరు కూడా చేసేటువంటి ప్రసంగం ఏ రకంగా ఉంటుంది, ఇద్దరి యాటిట్యూడ్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రధానంగా మాధవ్ రెడ్డి ఈ